నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన మరి ఒక సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు నాయన. అలాగే చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి మీరే నాయన మరి మాతో మాట్లాడి మరి మహిమ పొందమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి పాటలు పాడుకొని మరి ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. మరి మరి మన మన గాత్రములు మరి మన నోర్లు తెరిచి మరి ప్రభును ఆరాధించేటువంటి సమయంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరిచేటువంటి సమయంలో మనం ఉన్నామండి. మరి ఈ విధంగా మరి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి అందుకు దేవునికి స్తోత్రం తెలియజేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్ర బలి, స్తోత్ర బలి అనేటువంటి పాట మరి మరి ఈ స్తోత్ర బలి అనే పాట మనం పాడుకుంటాం. స్తోత్ర బలి అంటే మరి ఆ యొక్క దేవుణ్ణి మనము ఆ యొక్క మన స్తోత్రాలు అనేటువంటిది ఒక బలిగా మనం ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాం. హల్లెలూయా. మరి ఆయన మనము అధికంగా మనం ప్రేమించాలి, అధికంగా మనం ఆరాధించాలి అనేటువంటిది దావీదు భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్నింతవరకు ఆదుకున్నావు. నన్నింతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధన నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నా పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా మరి మనం ఆరాధించేటప్పుడు మరి ఆయన ఎంతో మరి మన ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు మరి ఆయన మనం ఆత్మతో సత్యముతో మనము ఆరాధించవలసిన వారుగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి ఈ విధంగా మనము ఎలాగా మనం ఉండాలి, మరి ఎలాగా మరి ఆయనలో ఆయన అధికంగా మనం ప్రేమించినప్పుడు, ఆయన అధికంగా మనం ఆరాధించినప్పుడు మనం ఎలాగ మన పూర్ణ బలంతో మనం ప్రేమించాలని ఆరాధించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ జాసన్ గారు. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. మరి మన మధ్యలో ఆమోస్ అన్న కూడా జాయిన్ అయ్యారు. మరి ఆమోస్ అన్న ఒక పాట పాడి మరి దేవుని నామాన్ని మహింపరచాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఆమోస్ అన్న కూడా ఒక పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ వందనాలు. మీరు సమయం ఇచ్చినందుకు చాలా వందనాలు. పాడతాను ఒక పాట పాడి. వందనాలు అన్న. వందనాలు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు.
ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెపుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామంలో, ఊరిలో, పలు వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామంలో, ఊరిలో, పలు వీధుల్లో ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెపుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. మా వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెపుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ, వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని పాట పాడినటువంటి మరి సహోదరులు మరి ఆమోస్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. సమర్పణతో కూడినటువంటి విధంగా మనం Thank you. ప్రభు పరిచర్యలో మనం ముందుకు సాగిపోవాలి. అనేక మంది ప్రజలు మరి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియనటువంటి వారు నశించిపోతున్నటువంటి దినాల్లో మరి మనం ఆ యొక్క మరి వారి కొరకు మనం ముందుకు అడుగులు వేస్తూ మరి వారిని రక్షించే విధంగా మనము ఆ యొక్క మరి దేవుని కార్యాలు చేయడానికి మరి పరిచర్య చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మరొకసారి పాట ద్వారా మనకి గుర్తు చేశారు. మరి ఆ విధంగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సమయంలో మరి ఆ యొక్క ప్రభు యొక్క మనం ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మరి ఆ యొక్క ప్రభువును మరి మనం ప్రేమను మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మరి దేవుని యొక్క ప్రేమ గురించినటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటిది, దేవుని యొక్క ప్రేమను మనం ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాలు
మరి మీతో ప్రత్యేకంగా పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ఆ విధంగా మరి మనం దేవుని యొక్క ప్రేమ మరి మనకు ఎలాగ తెలిసింది అసలే అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, మరి మనము మొట్టమొదట ఎటువంటి వారం అనేటువంటిది మనం చూసుకోవాలి. మన పరిస్థితి ఎలాగ ఉండేది అనేటువంటిది, మనం ఎటువంటి వారము అనేటువంటిది, మన పాత జీవితము ఎలా ఉండేది అనేటువంటిది మనం చూసినట్లయితే, మరి చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ వచ్చినటువంటి వారమే అనేటువంటిది ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనం నీతిమంతులం కాదు, మనము ఆ యొక్క ఎంతో పాపులము, మరి ఆ యొక్క ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము అనేటువంటిది వాక్యం మనకు నేర్పిస్తూ ఉందండి. చూడండి, మరి ప్రియులారా, మరి ఆ యొక్క మరి వాక్యంలో మనం చూసినట్లయితే, మరి అక్కడ చెప్తా ఉంది కదా, ఇర్మియా భక్తుడు చెప్తా ఉన్నాడు, మరి మనిషి యొక్క మరి ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం చూసినట్లయితే, మనిషి అతని ఆలోచన విధానము, అతని పనులు ఎప్పుడు కూడా పాపసహితంగానే ఉంటాయి అనేటువంటిది అక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మరి ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, మరి ఇర్మియా భక్తుడిని మరి మనం ఏమని పిలుస్తామంటే విలాప ప్రవక్త అని పిలుస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా విలిపిస్తూ ఉండేటువంటి ప్రవక్త. మరి ప్రజల యొక్క జీవితాలను చూసి, మరి వారి యొక్క పరిస్థితులను చూసి, ఆయన ఎందుకు ఈ విధంగా దేవుని ప్రజలు నశించిపోతూ ఉన్నారు అని ఎంతగానో బాధపడేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటి మనం చదువుకుందామండి. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని చెప్తా ఉన్నాడు. మరి మనం చాలా మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మరి మనం ఇతరులను చూసి మనం ఎంతగానో వీరు చాలా చెడ్డవారు, వీరు చాలా మరి ఆ యొక్క మరి భయంకరమైన కార్యాలు చేస్తారు, మరి ఆ యొక్క అని చెప్తూ ఉంటాం. కానీ మరి ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మరి వారు అలా చేయడానికి గల కారణం ఏంటి, వారు అలా ఉండడానికి గల కారణం ఏంటంటే వారి హృదయము మరి ఆ యొక్క దేవుని యందు సరిగా లేదు అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకనే మరి మనిషి యొక్క హృదయము అనేటువంటిది మరి పాపముతో కూడినటువంటిది, ఎల్లప్పుడూ కూడా పాపపు కార్యాలు చేయాలని ఆలోచించేదిగా ఉంటుంది. అందుకనే మరి ఆ యొక్క ఈ లోకంలోనే మరి ఈ లోకము శాశ్వతం అనుకొని లోకంలోనే లోకాశలతో జీవించేదిగా మరి హృదయము ఉంటుంది. కాబట్టి హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అందుకనే మీ హృదయాన్ని మరి బట్టి మీరు ఆ యొక్క మీ మోసపూరితమైన హృదయాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని చెప్తా ఉన్నారండి. అది ఘోరమైన వ్యాధి. ఎటువంటి వ్యాధి అది కలిగి ఉంది? ఆ వ్యాధి అంత ఘోరమైనటువంటిది. ఏమిటి ఆ వ్యాధి? మరి మన శరీరాల్లో మరి మనం చూసినట్లయితే బాహ్యముగా మనము ఈ యొక్క క్యాన్సర్ అనేటువంటి వ్యాధి ఉందనుకోండి. ఈ యొక్క క్యాన్సరు చాలా భయంకరమైనటువంటిది. ఆ యొక్క క్యాన్సర్ వచ్చిందంటే మరి ఎంతో మరి ఆ యొక్క మనిషి కృంగిపోయేవాడుగా, మనిషి మరణానికి వెళ్ళిపోయేవాడుగా, మనిషి శరీరము తినేసే విధంగా మరి ఆ క్యాన్సర్లో ఉన్నటువంటి కణాలు మరి ఆ యొక్క మనిషిని ఏ విధంగా అయితే ఆ యొక్క వ్యాధి ఘోరమైన వ్యాధి వలె అది ఆ పుండు వచ్చిందంటే తగ్గకుండా ఎలాగైతే ఆ ప్రాంతం అంతా కూడా మరి ఆ యొక్క క్యాన్సర్కి గురవుతూ మొత్తం శరీరం అంతా ప్రాకిపోయి మరి అతను ఏ విధంగా అయితే మరణిస్తాడో, మరి అలాగే ఈ హృదయం కూడా ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అని చెప్తా ఉన్నాడు. అది మంచిది కాదు, అది చాలా మోసకరమైనది, చాలా చెడ్డది అనేటువంటిది. దానికి ఉన్నటువంటి వ్యాధి ఎలాంటిదంటే చాలా ఘోరమైనది అని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ కూడా మరి మనం గమనించిన తర్వాత మరి అన్నిటికన్నా మన హృదయము మరి ఎలా ఉంది అని మనం పరిశీలించుకుందాం. మరి అది మనల్ని మోసం చేస్తూ ఉందా, ఇంకా దానికి ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నదిగా ఉందా, లేదంటే మరి అది మార్చబడినటువంటి హృదయముగా ఉందా, మరి ఆ యొక్క మరి వ్యాధి లేని హృదయముగా ఉన్నదా అనేటువంటిది మనం గ్రహించాలి. మరి ఆ యొక్క అది ఎలా ఉంది అనేటువంటిది మనం గ్రహించినప్పుడు మన నిజస్థితి ఏమిటి అనేటువంటిది మరి మనం తెలుసుకుంటామండి. అలాగే పౌలు భక్తుడు మరి రోమీలకు రాసిన పత్రికలో కూడా మరి
మరొక మాట ఆయన చెప్తా ఉన్నాడు రోమీలకు రాసిన పత్రికలో. మరి ఆ యొక్క మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంది, మనిషి ఎటువంటి వాడు, ఆయన యొక్క పరిస్థితి, ఆయన ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఆ యొక్క మరి పరిస్థితి చూసినట్లయితే ప్రజలైనటువంటి వారు ఎలా ఉన్నారు, వారి పరిస్థితులు ఎలాగున్నాయి, వారు ఎలాగ ఆలోచిస్తారు, వారు ఎలాగ ప్రవర్తిస్తారు, వారు ఆ యొక్క వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడండి, రోమీలకు రాస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క పరిస్థితులు మనం చదివినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో మనం చూసినట్లయితే మరి అక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు కదా, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్తా ఉన్నారండి. మరి ఆ యొక్క ఈ లోకంలో ఎవ్వరు కూడా మరి నీతిమంతులుగా లేరు. మరి నోవహు దినం మొదలుకొని మరి ఆయన రెండవ రాకడ వచ్చే సమయం వరకు కూడా మరి ఎవరు కూడా మరి నీతిమంతులుగా ఉండట్లేదు. ఎవరు కూడా ఆయన మరి మార్గాల్లో నీతి కలిగి వారు జీవించట్లేదు, నీతి కలిగి వారు ప్రవర్తించట్లేదు, నీతిమంతులుగా వారు జీవించటం లేదు అని ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. మరి అందుచేతనే ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అరే నేను ఈ యొక్క లోకంలోనికి నేను వచ్చినప్పుడు నేను నీతిమంతుని నేను కనుగొనగలనా అని ఆయన ఎంతగానో మరి ఆయన బాధపడుతూ దుఃఖంతో ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, మరి ఆయనకే మరి ఆ యొక్క నీతిమంతుడు కనపడలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉంటారేమో అనేటువంటి విధముగా అందుకనే పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని ఆయన చెప్తా ఉన్నారండి. తర్వాత 11వ వచనము, గ్రహించగలవాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. ఏమిటి మనం గ్రహించేది, ఏమిటి మనం ఆ యొక్క ఏంటి మనం గ్రహించలేకపోతున్నాం, గ్రహించగలిగేటువంటి వాడు ఎవడూ లేడు అని ఎవరి గురించి చెప్పబడింది, ఏమిటి మనం గ్రహించట్లేదు అని మనం ఆలోచించినట్లయితే మరి ఈ యొక్క ఆ యొక్క దేవుని గురించినటువంటి విషయాలను మనం గ్రహించలేకపోతున్నాం, దేవుడు మనతో చెప్పినటువంటి విషయాలను మనం గ్రహించలేకపోతున్నాం అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. అంత మాత్రమే కాదు, దేవుని విషయాలు మనం గ్రహించలేకపోతున్నాం. మరలా రెండవది ఆయన చెప్తా ఉన్నాడు, మరి ఆ దేవుణ్ణి వెదికేవారు కూడా ఎవరూ లేరు అని చెప్తా ఉన్నారు. మనం ఎంతసేపు ఈ లోకంలో ఇది కావాలి, అది కావాలి, నాకు ఈ లోక సంబంధమైనవన్నీ కావాలి అని వాటినే మనం వెతికే వారంగా మనం ఉన్నాం. కానీ దేవుని వాక్యాన్ని వినడానికి కానీ, దేవుని వాక్యాన్ని గ్రహించడానికి కానీ, దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి కానీ మనం ఆ యొక్క సమయాన్ని కేటాయించలేని వారుగా ఉన్నాం. మరి ఆ విధంగా ఉంటూ దేవుణ్ణి వెతకలేని వారిగా మనం ఉన్నాము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. అలాగే మరి 12వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ చెప్పబడింది కదా, మరి అందరూ కూడా త్రోవ తప్పి మరి ఆ యొక్క ఏకముగా పనికి మాలిన వారై ఉన్నారు అని చెప్తున్నారండి. అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా మరి ఎవరు అని వీరు వారు మీరు నేను అని తారతమ్యం లేదు, కానీ మరి అందరూ కూడా మరి ఎలా ఉన్నారంటే త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు అని చెప్తున్నారండి. అందరం కూడా మనం అందరం త్రోవ తప్పినటువంటి వారుగా మరి ఆ యొక్క మనందరం కలిసి ఒకే విధంగా మరి ప్రవర్తిస్తున్నాము. మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని ఆ యొక్క ప్రభు సెలవిచ్చిన రీతిగా మరి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు అనేటువంటిది ఇక్కడ ప్రభు ఆ యొక్క తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం త్రోవ తప్పిపోయి ఆయనకు దూరస్థులమైపోయి మరి ఆ యొక్క త్రోవ ఎరిగినటువంటి వారిగా మనం దేవునికి దూరస్థులంగా మనం జీవిస్తున్నాము అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలని, మనం ఆ విధంగా ఉండడం ప్రభుకి ఇష్టం కాదని, మనము ఆయన త్రోవలో ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినటువంటి ఆయన మార్గాల్లో మనం నడుస్తూ ఆయన కొరకు సాక్షులంగా ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి. ఆ తర్వాత చూసినట్లయితే మేలువు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అని చెప్తా ఉన్నారండి. ఇంకా మరి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. మరి ఆ తర్వాత మేలు చేసేవాడు ఎవరు కూడా లేరు.
మరి ఒక్కడు కూడా మేలు చేసేటువంటి వాడు లేడు. అందరికీ కీడు చేసేటువంటి వాళ్ళే, అందరికీ అపకారం చేసేటువంటి వారే, అందరి ఎడల ద్రోహం చేసేటువంటి వారే, మరి ఈ విధంగా అనేక విధాలుగా మరి ప్రజలను మరి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వారే ఇక్కడ కనిపిస్తున్నారు. కానీ మరి మేలు చేసేవాడు ఎవరూ లేడు, ఒక్కడైనా లేడు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆ తర్వాత మరి మనం ఆ విధంగా ఉండడము మరి ప్రభు యొక్క చిత్తం కాదు. కానీ మనము మేలు చేసే వారంగా, నీతిమంతులంగా, మనము ఆయన కొరకు జీవించే వారంగా, మరి ఈ లోకంలో ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. మరి అందుచేతే మరి ఈ మాటలన్నీ కూడా మనకు చెప్పి మరి మనము ఆయన మార్గాల్లో జీవించే విధంగా ఆయన మనల్ని నడిపించాలని ఆయన కోరుతూ మరి మనకు ఆయన మార్గాల్లో నడవాలని, మరి ఆ యొక్క మన మేలు చేస్తూ సంచరించాలని, ఆయన మాటకు విధేయత చూపించే వారంగా మనం ఉండాలని ఆయన ఎంతో మరి మన ఎడల మరి తన దయ, మరి తన వాత్సల్యం ఆయన చూపిస్తూ మన ఎడల ఆయన ఎంతో మరి ఆ యొక్క ప్రేమను, అనురాగాన్ని కనపరుస్తున్నారనేటువంటిది మనం చూస్తున్నామండి. అందుకనే యోహాను భక్తుడు మరి రాస్తూ ఉన్నాడు కదా, మరి మొదటి యోహాను పత్రిక మరి ఆ యొక్క మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చూసి 4వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ దేవుని యొక్క మరి ఆ యొక్క గుణ లక్షణాలు అక్కడ చెప్తా ఉన్నారండి. దేవుడు ఎటువంటి వాడు, మరి మనుషులైతే ఇంతవరకు మనుషులు ఎటువంటి వారో మనం విన్నాం. మనుషులు ఎటువంటి వారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, వారి హృదయం ఎలా ఉంటుందో, వారి మనస్సు ఎలా ఉంటుందో, వారి ఆలోచన ఎలా ఉంటుందో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, వారి నడవడిక ఎలా ఉంటుందో, ఇదంతా కూడా చదువుకున్నాం కదా. మరి ఇప్పుడు మరి దేవుని యొక్క మరి పరిస్థితి, దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క మరి ఆయన గుణ లక్షణాలు ఏమిటి అని ఆ యొక్క భక్తుడు, ఈ యోహాను భక్తుడు మరి ఆయన దేవునికి ఆయన హత్తుకొని, యేసుక్రీస్తు ప్రభువును మరి హత్తుకొని మరి ఆయనకు ప్రియమైన శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను భక్తుడు రాస్తా ఉన్నారండి. ఆయన చెప్తా ఉన్నారు కదా, దేవుడు ఎటువంటి వాడంటే దేవుడు ప్రేమస్వరూపి అంటూ ఉన్నారు. మన దేవుడు ఎటువంటి వారండి? ప్రేమస్వరూపి. ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. మరి మనుషులు ఇంత మరి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనుషుని మరి ఎంతగానో మరి దేవునికి విధేయత చూపించకుండా తమ ఇష్టానుసారముగా వారికి నచ్చినటువంటి మార్గాల్లో వారు జీవిస్తూ మరి దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ఎటువంటి వాడంటే దేవుడు ప్రేమ స్వరూపిగా ఆయన ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ప్రేమను బట్టి, మనము ఆయన కృపను బట్టి మనము ఇంతవరకు కూడా నశించిపోకుండా, మనం ఎంతో మరి అపరాధములు చేసిన వారమైనప్పటికీ, ఎంతో మోసకరమైనటువంటి క్రియలు చేసినటువంటి వారమైనప్పటికీ, ఎంతో మరి ఆ యొక్క దేవునికి ఆ యొక్క ఆయాసము తెచ్చేటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసినప్పటికీ, మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మరి మన యొక్క తలంపుల ద్వారా, మన నడవడిక ద్వారా మరి దేవుణ్ణి ఎంతగానో మనం బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన ఎటువంటి వాడంటే మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో మనం భద్రపరచబడ్డాం. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి మనం ఇంకా కూడా మనం నశించిపోకుండా మనం ఈ లోకంలో జీవించి ఉన్నాము అంటే కేవలము ఆయన ప్రేమ, ఆయన దయ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, దేవుడు ప్రేమస్వరూపి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఎంతో మరి ఆ తర్వాత మరి ఆయన ప్రేమస్వరూపి అంటే మరి ఆయన ప్రేమలో మరి ఎంతో అధికమైనటువంటి వాడు. మరి పోయిన ఆదివారం మరి మీటింగ్లో దైవజనుడు, శ్రేష్టమైనటువంటి దైవజనుడు బెంగళూరు ప్రాంతంలో మరి ఆ యొక్క గొప్ప పరిచయం చేస్తూ మరి ఇంకా భారతదేశంలో, ప్రపంచమంతటా మరి అనేక ప్రాంతాల్లో బలంగా వాడబడుచున్నటువంటి దైవజనుడు మరి మా సంఘానికి వచ్చారండి. మరి ఆయన మరి చెప్తూ ఆయన చెప్పారు కదా, దేవుడు అంటే ఈ లోకంలో మరి ఆ యొక్క ఈ ప్రేమలో ఆయన ఎంతో గొప్పవాడు. ఈ ఆయన్ను మించి ప్రేమించగలిగినటువంటి వారు కానీ, ఆయన వలె ఆయన మరి అందరికన్నా ఎక్కువగా ఆయన ప్రేమించేటువంటి వాడు అనేటువంటిది ఆయన చెప్పారు. అందరికన్నా ఎక్కువగా మరి ఆయన ఎంతో మరి ఆ యొక్క క్షమించేటువంటి వాడు అని ఆయన చెప్పారని. అందరికంటే ఎక్కువ మరి ఆయన ఎంతో మరి సంతోషించేటువంటి వాడు. మరి ఆయన సంతోషించినటువంటి విధంగా మనం ఎవరం కూడా సంతోషించలేము. ఆయన అందరికంటే ఎక్కువ ఎంతో సమాధానముగా ఆయన ఉండేటువంటి వాడు. ఆయన
మనలో అటువంటి సమాధానం మనం కలిగి ఉండలేము. మనం ఆయన అందుకనే ఆయన అంత గొప్పవాడు, అందుకనే మనం ఆయన ముందు చాలా చిన్నవారము అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఆయన వల్లే మనం ఏది కూడా మనం చేయలేము. ఆయనలా మనం ప్రేమించలేము. ఆయనలా మనం సమాధానముగా మనం ఉండలేము. ఆయనలా మనం ఈ ఈ ఈ లోకంలో ఆనందంగా సంతోషంగా మనం జీవించడం, ఏదో ఒక విచారాలు, ఏదో ఒక అడ్డంకులు మనం పెట్టుకొని మరి ఆ విధంగా మనం జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటాం. అనవసరమైన ఆలోచనలు మనం పెట్టుకుంటూ ఉంటాం. అనవసరమైనటువంటి వ్యర్థమైన ఆలోచనలు మనం పెట్టుకుని దాన్ని బట్టి ఎంతగానో చింతపడుతూ మరి ఎప్పుడు కూడా మనం బాధపడుతూనే ఇది లేదు అది లేదు అనుకుంటానే మనం ఉండేటువంటి వారుగా ఉంటాం. కానీ ఎప్పుడు ఉన్న దాంట్లో సంతృప్తిగా, ఉన్న దాంట్లో సంతోషంగా, ఉన్న దాంట్లో సమాధానంగా, అందరితో సమాధానంగా ఉండేటువంటి విధంగా మనం ఎవరు కూడా ఉండలేము అనేటువంటిది వాక్యములో మనం చూస్తున్నామండి. అందుకనే ఆ విధంగా ప్రభు కొరకు మనము ఆయన వలే మనం జీవించాలని, ఆయన వలే మనం ప్రేమ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఆయన చెప్తున్నారు, మీరు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు ఆ యొక్క కఠినమైనటువంటి హృదయాలతో, ఆ యొక్క నిరాశతో కూడినటువంటి హృదయాలతో, ఆ వ్యాధి కలిగినటువంటి హృదయంతో, ఆ యొక్క నెమ్మది లేని హృదయంతో, ఆ సమాధానము లేనటువంటి హృదయంతో, సంతోషము లేని హృదయంతో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు. అందుచేతే మీరు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, నేను ఎలాగైతే ప్రేమ స్వరూపిగా నేను ఉంటున్నానో, నేను ఎలాగైతే క్షమించేదానికి ఎప్పుడు కూడా సిద్ధ మనసుకున్నై ఉంటున్నానో, నేను ఎలాగైతే సమాధానపరచడానికి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఆగక నేను అందరినీ సమాధానపరిచే విధంగా శాంతి కలుగు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీరు కూడా, నా బిడ్డలైనటువంటి మీరు కూడా శాంతి సమాధానాలు ఈ లోకంలో నెలకొల్పే విధంగా మీరు పని చేయండి అని ఆయన చెప్పారని. అందుకనే ఆయన చెప్పారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన అంటారు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పారండి. ఈ విధంగా మనం సమాధానపరిచే వారంగా మనం ఉన్నామా? మనం ఇతరులను ప్రేమించేవారుగా ఉన్నామా? మనం సమాధానపరిచే వారంగా మనం ఉన్నట్లయితే మనం దేవుని కుమారులమని పిలువబడతాము అని చెప్తా ఉన్నారని. సాత్వికులు సాత్వికంగా ఉన్నట్లయితే నీవు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు అని అదే అధ్యాయంలో ఆయన చెప్పారని. నీవు సాత్వికుడుగా ఆయన సాత్వికుడైనటువంటి వాడు, ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడు, ఆయన ఎంతో ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. అవే లక్షణాలు నీవు కూడా కలిగి ఉన్నట్లయితే, ఆయనకున్నటువంటి లక్షణాలే ఇవన్నీ కూడా. ఈ లోకంలో ఎవరు కూడా ఆయన లాంటి సాత్వికుడు లేడు, ఆయన లాంటి సమాధానకర్త లేడు. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, యెషయా భక్తుడు 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన జన్మ గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఇదిగో ఏలయనగా ఒక శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని మనం చూస్తున్నామండి. సమాధానం తెచ్చే విషయంలో ఆయన అధిపతి అయినటువంటి దేవుడు అండి. ఆయన మన దేవుడు అన్ని విషయాల్లో సమాధానపరిచేటువంటి, మన జీవితంలో అసమాధానమైనటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో, మన జీవితాలు ఆయన సమాధానంతో నింపేటువంటి దేవుడండి. ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. మనము కూడా ఆయన ప్రేమను రుచి చూసినటువంటి వాళ్ళు. మనం ఎంతో ఘోరమైనటువంటి స్థితిలో, దేవునికి దూరమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఒకటిగా తండ్రితో ఏకం చేయాలని ఆయన మన ఎడల అనంతమైనటువంటి ప్రేమను ఆయన చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే తర్వాత మనం చూడండి, అదే అధ్యాయంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని మనము నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు
దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క ఇప్పుడు దేవుడు మన ఎడల మరి మనం పాపులమైనప్పటికీ, మనం దేవునికి దూరస్తులమైనప్పటికీ కూడా దేవుడు మన ఎడల కలిగినటువంటి ప్రేమ, ఆయన మన ఎడల చూపినటువంటి కనికరము, ఆయన మన ఎడల చూపినటువంటి వాత్సల్యత, ఇవన్నీ కూడా మనం ఎరిగి ఉన్నాము. అయితే దేవునికి ఉన్న ప్రేమను, దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను మనం ఎరిగి ఉన్నటువంటి వారంగా మనం ఉన్నామండి. మరి మరి దానిని, మరి దేవుని ప్రేమను మనం ఎరిగినట్టు, దేవుడికి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము అని చెప్తున్నాడండి. దేనిని నమ్ముకొని ఉన్నామండి? ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది అనేటువంటిది ఆ మాటను మనం నమ్మాం. మరి ఆయన ప్రేమను మనం నమ్మిన తర్వాత, ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, మనమైతే ప్రేమ లేని వారము, మనమైతే ఆ యొక్క ఎంతో మరి భయంకరమైన పాపులము అనేటువంటిది మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి నేను పాపుల్లోనే ప్రధానమైనటువంటి పాపిని, నేనెంతో మరి లోకంలో నాలాంటి ఘోరమైనటువంటి పాపి అనేటువంటి వాడే లేడు, నాలాంటి పాపిని మరి ఆయన ప్రేమించడానికి ఏ కారణం కూడా లేదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మన పరిస్థితి కూడా అదేనండి. మరి పాపులలో ప్రధాన పాపులము, ఘోర పాపులమైనటువంటి మనల్ని ఆయన క్రీస్తు ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు అనేటువంటి దాన్ని మనం నమ్మిన తర్వాత, ఆయన ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అని మనం నమ్మిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే, మనము కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. మనము కూడా దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించాడు, తన ప్రాణము పెట్టునంతగా తన ప్రియమైన కుమారుణ్ణి బలిగా మన కొరకు సమర్పించి మనలను ఆయన మరి వెల చెల్లించుట ద్వారా మనల్ని విడిపించుట, మరి ఇంతగా మన ప్రేమ మన ఎడల చూపించుటను బట్టి మనం ఈ ప్రేమ అంతా కూడా మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి ఆయన తండ్రి యొక్క ప్రేమను, ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క నిత్యుడగు తండ్రి అయినటువంటి మరి ఆయన మనకు ఆ యొక్క ఈ లోకంలో మనం జీవించినప్పుడు, మరణించిన తర్వాత మరి యుగయుగములో ఆయనతో మనం జీవించేటువంటి నిత్యత్వంలో కూడా మరి ఆయనతో మనం ఉండేటువంటి వారంగా మనం ఉన్నాము అనేటువంటిది ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి. మరి ఆ విధంగా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియుండును అని చెప్తున్నారండి. మనం ప్రేమ యందు మనం నిలిచినట్లయితే మనం దేవుని యందు నిలిచే వారంగా మనం ఉంటాం. మరి ఈరోజు మరి ఆ దేవుని ప్రేమ యందు నీవు నిలిచి ఉండేవారుగా నీవు ఉన్నావా? దేవుని ప్రేమ యందు మరి నీవు నిలిచి ఉండేవాడుగా నీవు ఉన్నట్లయితే మరి ఆ యొక్క దేవుడు ఆ యొక్క తర్వాత చెప్పినటువంటి మాట, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని చెప్తున్నారండి. దేవుడు మనల్ని ప్రేమించాడని మనం తెలుసుకున్న తర్వాత మనము కూడా దేవుని మనం తిరిగి ప్రేమించినట్లయితే, మనము కూడా మనం ప్రేమిస్తూ ఇతరులను ఆ యొక్క మన ప్రేమ మనం పంచుతూ ఉన్నట్లయితే, మరి ఇతరులకు కూడా మరి ఆ యొక్క అర్హత లేనటువంటి మనకు ఎలాగైతే దేవుడు ప్రేమనిచ్చాడో, అలాగే ఆ యొక్క మన వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని, అర్హత లేదు మరి మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, శత్రువులుగా ఉన్నారు, మరి అటువంటి వారిని కూడా మరి మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి అనేటువంటిది ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. సమస్త మనుషులను మనం ప్రేమించే వారంగా, మరి వారు మంచివారని, మనకేదో సహాయం చేసేవారు అని వారిని మాత్రమే కాకుండా, మనకు కీడు చేసినటువంటి వారిని, మనకు విరోధంగా మాట్లాడినటువంటి వారిని, మనల్ని గేలి చేసినటువంటి వారిని, మనల్ని ఎగతాళి చేసినటువంటి వారిని, మనల్ని అనేక విధాలుగా శ్రమలకు గురి చేసినటువంటి వారిని, వీరందరినీ కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. మరి ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉంటే, మరి ఆయన ప్రేమ ఎటువంటిదంటే, మరి ఆ యొక్క ఎటువంటి వారినైనా కూడా ప్రేమించేటువంటి ప్రేమ అండి. అటువంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండి ఆ యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నప్పుడు మనము దేవునిలో నిలిచి ఉన్నట్లుగా మరి మనం ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. మనం దేవునిలో నిలిచి ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే మరి మనలో ఎంత ప్రేమ ఉంది, దేవుని ప్రేమ మనలో ఎంత ఉన్నది అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. మరి ఆయన మరి ఎంతగా మనల్ని ప్రేమించాడు, ఆయన శిలువ మరణము పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు, క్షమించాడు. మరి మనం కూడా మరి ఇతరులను అంతగా మరి ఆ యొక్క మరి శత్రువుల కొరకు సైతము మరణించడానికి సిద్ధపడినటువంటి యేసయ్య, మరి మనము ఆ విధంగా చేయగలుగుతున్నామా? మన శత్రువుల కొరకు మనం మరణించడానికి సైతము
మనం వెనుకాడనటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? మరి ఆయన సిలువలో చెప్తాడు కదా, మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అటువంటి గొప్ప ప్రేమ మన ముందు ఆయన మాదిరి చూపించి వెళ్ళారండి. మరి మనం కూడా ఆ విధంగానే మనం ప్రేమించే వారంగా, ఆ విధంగానే శత్రువులను సైతం క్షమించే వారంగా, మరి శత్రువుల కొరకు ప్రార్థన చేసి, మరి తండ్రి వీరిని క్షమించు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని మీరు ప్రార్థన చేయగలిగితే మరి ఆయన ప్రేమ మీలో నిలిచి ఉంటుంది. అప్పుడు దేవుడు మీతో నివసించేవాడుగా ఉంటాడు. ఆయన మీలో నివసించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ తర్వాత మనం చూద్దామండి, 10వ వచనంలో చిన్న మాట చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, మరి తానే మనల్ని ప్రేమించి మనల్ని పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనము మరి ఆ యొక్క దేవుణ్ణి ప్రేమించామని కాదు, మరి మనం దేవుణ్ణి ప్రేమించలేదు, మరి దేవుడు అంటే ఎవరో తెలియదు, మరి మన ఇష్టానుసారంగా మనం ముందు చెప్పుకున్నటువంటి విధంగా మన హృదయం ఎంతో మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిన పాపం అనేటువంటి వ్యాధి ఆ యొక్క స్వతహాగా మనం ఈ యొక్క శరీరంలో పాప శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఆ యొక్క ఆదాము యొక్క మరి ఆ యొక్క పాపము ఆ స్వభావము మనలో మనిషి యొక్క మరి ఆజ్ఞాతిక్రమము అనేటువంటి పాపము ద్వారా వచ్చినటువంటి ఈ పాప శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఆ పాత ఆదాము లాగానే మనం ప్రవర్తించినటువంటి వారంగా మనం ఉన్నాం. మరి అలాగా ప్రవర్తిస్తున్నటువంటి మనల్ని ఆయన ఎంతగానో ఆయన ప్రేమించాడు. ఆయన ముందుగా మనం అటువంటి పాప ఆదాము ఆ యొక్క పాపపు స్థితిలో ఉన్నటువంటి పాప మరి ఆ యొక్క ఆలోచనలతోనూ మరి ఆ యొక్క మరి ఎంతో ఘోరమైనటువంటి విధంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు సైతము ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశారంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అంటున్నారండి. ఎవరన్నా మరి వేరొక శత్రువు కొరకు మరి ఆ యొక్క తన కుమారుని ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటారా ఈ లోకంలో అంటే ఎవరు ఉండరండి. ఎందుకంటే మరి అయితే దేవుడి యొక్క ఆలోచన చూడండి, దేవుని యొక్క ప్రేమ చూడండి. మరి ఆ యొక్క ఎందుకంటే కుమారుడు అంటే మరి ఆ తండ్రి ఆ తరువాతటి వాడు, మరి ఆ యొక్క రాజు, మరి తరువాత మరి ఆ యొక్క రాకుమారుడుగా ఉండవలసినటువంటి వాడు ఆయనను మరి ఆ యొక్క పాపములో మరి ఆ యొక్క అపరాధములతో మరి ఆ యొక్క ఉన్నటువంటి ఘోరమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి పాపం అనేటువంటి వ్యాధితో హృదయం అంతా కూడా ఎంతో చెడ్డగా మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ వ్యక్తి కొరకు మరి ఆయన ఏం చేశారంటే అతన్ని విడిపించడానికి, అతని పాపానికి ప్రాయశ్చిత్తంగా, అతని పాపానికి బదులుగా మరి తన కుమారుని ఆయన పంపించారు అని చూస్తున్నామండి. ఆయన మరి దేని కొరకు పంపించారంటే మరి ఆ పాపము చేస్తున్నటువంటి వ్యక్తి కొరకు మరణించడానికి, సిలువలో అతనికి ఆ పాపము చేసినటువంటి అతను పొందుకోవలసినటువంటి శిక్షను మరి తన కుమారుని మీద వేసుకోవడానికి మరి ఆయన పంపించారండి. మరి ఆ విధంగా మరి ఇందులో ప్రేమ ఉన్నది అని మనం చూస్తున్నామండి. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క దేవుడు చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నామండి. ఆ తర్వాత మనం చూద్దాం చివరిగా యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకుని ముగించుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము మరి ఉన్నట్టు అందరూ కూడా తెలిసి చూడాలని మనం చేసుకున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో ఉన్నటువంటి మాటను మరి మీకు చదివి వినిపించి మరి కూడుకుని మనం ముగించుకుందాం. మరి అక్కడ చెప్తూ ఉన్నారు, మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తున్నటువంటి మాటను మనం చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎద్దుకు రాడు, అంచె దినమున నేను వారిని లేపుదును అని చెప్తున్నారండి. మరి ఇక్కడ మరి కుమారుడుగా మరి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి మన పాప ప్రాయశ్చిత్తముగా పంపించిన మరి తండ్రి మరి ఆ యొక్క ఆయనను మరి ఎవరైనా కూడా మరి దేవుని ప్రేమని ఎరిగి మరి యొక్క ఘోరమైనటువంటి స్థితిలో
ఉన్నటువంటి హృదయం కలిగినటువంటి వారు, మరి ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి వారు, వారు ఎటువంటి వారు ప్రభు దగ్గర ఆకర్షించబడతారంటే మరి ఆ యొక్క మరి తండ్రి ప్రేమను గుర్తించినటువంటి వారు, తండ్రి ద్వారా ఆకర్షించబడినటువంటి వారు మాత్రమే ఆ యొక్క యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. చూడండి, అందుకనే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారండి. తండ్రి ఆకర్షించినటువంటి వారు మరి వారు ఎటువంటి వారుగా ఉంటారంటే వారు క్రీస్తు కొరకు అనేక శ్రమలు, క్రీస్తు వలె మరి జీవించడానికి, క్రీస్తు వలె ప్రేమించడానికి, క్రీస్తు వలె క్షమించడానికి, మరి తన కుమారుని రూపంలోనికి వారు మార్చబడి ఆయన వలె మరి లోకంలో జీవించడానికి వారు ఇష్టపడినటువంటి వారుగా ఉంటారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి ఆ యొక్క తమ సిలువనెత్తుకొని క్రీస్తును వెంబడించే వారుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరి తండ్రి ద్వారా ఆకర్షించబడినటువంటి వారు అని మనం చూస్తున్నాం. మరి చూడండి, మరి ఆ యొక్క ఈనాడు మరి ఆ యొక్క మరి చాలా తక్కువ మంది ఎందుకు మరి ఆ యొక్క క్రీస్తును వెంబడించేవారుగా ఉన్నారంటే మరి అనేకమైనటువంటి ఆ యొక్క సంఘాలు ఉన్నాయి, అనేకమైన క్రైస్తవులు అనేటువంటి వారు, క్రైస్తవేత్తలు అనేటువంటి క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారు మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వారు తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు, కానీ మరి నిజంగా దేవుని మార్గాల్లో వారు నడవట్లేదు. అనేక మంది మరి లోకంలో సగం దేవునిలో సగం వారు జీవిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మరి వారమంతా లోకము, కేవలం ఆదివారం ఒకటే మరి దేవునిలో ఉండేటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి మరి క్రిస్మస్కో లేదంటే ఈస్టర్కో మరి దేవుని దగ్గరికి వచ్చేవారుగా మరి వారు ఉంటారు, కానీ సంవత్సరం అంతా వారు దేవుని మర్చిపోయి తమ ఇష్టానుసారంగా వారు పాపంలో మరి ఎంతో మరి భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉండేవారుగా ఉంటారు. మరి ఆ విధంగా మరి ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలని కానీ క్రైస్తవులని కానీ ఆ యొక్క దేవుని ప్రేమ కలిగినటువంటి వారు కానీ మనం చెప్పడానికి మరి వారిని బట్టి మనం చెప్పలేము. కానీ ఎవరైతే మరి ఆ యొక్క దేవుని మార్గాల్లో వారు జీవిస్తూ మరి తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆకర్షించబడి ఆ యొక్క యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటువంటి వారు, యేసుక్రీస్తు నేనే మార్గము నేనే సత్యము అని చెప్పారని ఆ యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. మరి ఆయన మార్గంలో ఆయన వలె మరి నేనే మార్గం అంటే ఆయనే మరి దానికి దారి చూపించేటువంటి వాడు, ఆయనే మరి ఆ యొక్క మార్గముగా ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి వాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నామండి. అందుకనే మనం అక్కడ తండ్రి మరి ఆ యొక్క ఆకర్షించబడేటువంటి వారంగా, తండ్రి ద్వారా ఆకర్షించబడే వారంగా, ఆ లోకంలో మరి ఎంతో ప్రేమ స్వరూపిగా ఉన్నటువంటి తండ్రి గురించి ఆయన లక్షణాలు మరి మనం ఇంతకుముందే మనం చదువుకున్నాం. మరి ఆ తండ్రి ఎంతో ప్రేమ స్వరూపి, మరి ఆ ప్రేమ స్వరూపి యొక్క ప్రేమను రుచి చూసినటువంటి వారు మాత్రమే మరి ఆ యొక్క దేవుని తండ్రి ద్వారా ఆకర్షించబడతారు. మరి ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన ఎంతో మరి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, మరి ఆయన ఎంతో శాంతిని ఇచ్చేటువంటి దేవుడు. ఆ యొక్క శాంతిని సమాధానాన్ని అనుభవించినటువంటి వారు మాత్రమే ఆయన ద్వారా ఆకర్షించబడతారు. మరి ఆయన ఎంతో మరి సంతోషాన్ని ఎంతో మరి ఆ యొక్క మరి మన హృదయాల్లో ఆయన నింపేటువంటి దేవుడు. మరి ఆ యొక్క సంతోషాన్ని ఎవరైతే అనుభవించారో వారు తండ్రి ద్వారా ఆకర్షించబడేవారుగా ఉంటారు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ విధంగా మరి ఎవరైతే మరి ఈ విధంగా తమ హృదయం ఎంతో ఘోరమైన వ్యాధి కలిగిందని, అది మోసకరమైందని గుర్తించి మరి వారు పాపములను మరి వారు విదిలిపెట్టి మరి వారు నీతిమంతులుగా వారు జీవించడానికి మరి వారు నిర్ణయం తీసుకున్నారో అటువంటి వారిని మరి తండ్రి ఆకర్షించేవారుగా ఉంటారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. అందుకనే ఈ యొక్క మరి ఆ తండ్రి ద్వారా ఆకర్షించబడేటువంటి వారంగా మనం ఉన్నామో లేదో, మరి ఆయన ప్రేమను మనం రుచి చూచి ఆయన దగ్గరకు వచ్చామా లేదా, మరి లేకపోతే ఇంకా ఈ లోకంలోనే మనం ఉండి లోక సంబంధమైనటువంటి వాటిలోనే మనం ఉంటూ మరి ఆ యొక్క లోకాన్ని ప్రేమించే వారంగా మనం ఉన్నామా అనేటువంటిది మనం ప్రశ్న వేసుకుందాం. మనం లోకాన్ని ప్రేమించే వారంగా మనం ఉన్నట్లయితే మరి దేవునికి విరోధంగా ఉన్నాము అనేటువంటిది మనం గమనించాలి. మరి మనం లోకంలో ఉన్నటువంటి లోకాన్ని మనం విడిచిపెట్టి మరి దేవుని యొక్క ప్రేమను, దేవుని ద్వారా మనం ఆకర్షించబడి ఆయన దగ్గరికి వెళ్ళే వారంగా మనం ఉండాలి. ఆయన మనల్ని ఆకర్షించేవాడుగా ఉన్నాడు. ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క ప్రేమ
ఆయన యొక్క మరి ఆ కనికరము, ఆయన యొక్క వాత్సల్యత, వీటన్నిటిని తండ్రిని మనం చూసినప్పుడు మరి ఆయన ప్రేమకు మనం ఆకర్షితులమైపోతాం. ఆయన మనకు చెప్పినటువంటి ఆ యొక్క మరి ఆయన ఆయన మరి వాత్సల్యతకు, ఆయన కనికరానికి మనం ఆయన ద్వారా మనము ఆయనకు ఆకర్షితులం అయ్యే వారంగా మనం ఉంటాము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆ విధంగా ఆయన ప్రేమకు, ఆయన కనికరానికి, ఆయన మరి వాత్సల్యానికి మనము ఆకర్షితులమై ఆయన బిడ్డలుగా మనం మారినప్పుడు మరి ఆ యొక్క మనము దేవుని సంబంధులంగా, దేవుని బిడ్డలంగా మరి లోకంలో జీవించడానికి ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేస్తారండి. మరి ఇతను నావాడు, ఇతను నేను ఎరుగుదును మరి అని ఆయన మరి రేపొద్దున మనం పరలోకంలో ఆయన న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడు నేను ఇతన్ని ఆకర్షించాను, నేను ఆకర్షించిన నేను నన్ను ప్రేమించినటువంటి వ్యక్తి, నా ప్రేమను గుర్తించి నన్ను ప్రేమించినటువంటి వ్యక్తి అని ఆనాడు పరలోకంలో మన గురించి ఆయన సంతోషించేవాడుగా, మరి ఎంతో మన ఎడల ఆయన ఎంతగానో మరి ఆయన ఆనందించేవాడుగా ఆయన ఉంటారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. అంచె దినమున మరి నేను వాణ్ణి లేపుదును అని చెప్తూ ఉన్నాను. మరి అంచె దినాన్న మనము మరి ఆయన యొక్క సజీవముగా మనము లేచే వారంగా, మనం ఆయనతో యుగయుగాలు జీవించే వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఒకవేళ ఇంతవరకు కూడా ఆయన ప్రేమను గుర్తించక, ఆయన ప్రేమను మనం తెలుసుకోక, ఆయన వాత్సల్యాన్ని మనం గమనించక, ఆయన అనురాగాన్ని మనం తెలుసుకోక మనం ఇంకనూ దూరముగా ఉన్నట్లయితే ఆ యొక్క దూరముగా ఉన్నటువంటి దూరస్థులమైనటువంటి మనల్ని సమీపస్తులుగా ఆయన చేసుకోవాలని, యుగయుగములో ఆయనతో నివసించేటువంటి వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడే మరి ఆయన దగ్గరికి వచ్చేద్దాం, మరి ఆయన ప్రేమను మనం గుర్తిద్దాం. ఆయన ప్రేమలో మనం ఆ యొక్క వేరుపారి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు మనం తెలుసుకొని మరి ఆయనలో అభివృద్ధి చెందే వారంగా, ఈ లోకంలో మరి జయకరమైనటువంటి జీవితం జీవించే వారంగా ప్రభు మనకు సహాయం చేసి నడిపించి మహిమ పొందునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి విన్న వాక్యము ఏ విధంగా మరి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయాలు మీకు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తెలియజేయండి. దయచేసి మరి ఆ యొక్క మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకాబును, పరలోక జీవంబు మనకాబును. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకాబును, పరలోక జీవంబు మనకాబును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడైయుండెను, మన మీద జాలిపరుడైయుండెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకాబును, పరలోక జీవంబు మనకాబును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభు మన పాపముకు దూరుడే, ఆ ప్రభు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనిన
పరలోక జీవంబు మన కాపును, పరలోక జీవంబు మన కాపును. హల్లెలూయా. మరి తర్వాత ఆయన ఆయన ఈ లోకంలోనికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వెలిశాడు. ఆ యొక్క నశించిపోయేటువంటి వారిని రక్షించడానికి మరి ఆయన వచ్చాడు. మరి ఆయన ఇచ్చినటువంటి రక్షణ మరి ఆయన మరి ఈరోజు నువ్వు ఆ రక్షణ ఏమిటి అనేటువంటిది నువ్వు తెలుసుకున్నావా? మరి ఆ రక్షణలో నువ్వు ఆనందిస్తూ ఉన్నావా, సంతోషిస్తూ ఉన్నావా అని నీవు ఒకసారి ప్రశ్న వేసుకో. లేకపోతే ఇంకా నాకు మరి రక్షణ పొందుకున్నానండి, మరి నేను ఆ యొక్క ఆనందాన్ని నేను అనుభవించలేకపోతున్నానండి అని ఒకవేళ నువ్వు అన్నట్లయితే మరి ఆ యొక్క ఏదో నీలో ఇంకా మరి ఆ యొక్క సమస్య ఉంది అనేటువంటిది నీవు గమనించాలి. రక్షణ ఆనందము మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు. ఎందుకనంటే అదేదో మనం అది అలా పొందుకుని మనం మన యొక్క మరి ఈ లోకంలో మనం మరి కొట్టుకుని ఆ యొక్క రకరకాలైనటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఎంతో ఉదాసీనమైనటువంటి స్థితిలో, విచారంతో మనం ఉండడం ఆయన ఇష్టం కాదు. కానీ మరి రక్షణ పొందుకున్నటువంటి మనం మరి ఆ రక్షణ ఆనందము ఈరోజు మనలో ఉందా లేదా? మరి ఆయనను మరి కలుసుకున్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు, ఆయనతో మనం ఉన్నాము, మరి మనము ఏకమై ఉన్నాము, ఆయన మనలో నివసిస్తున్నాడు అనేటువంటి యొక్క దృఢ నిశ్చయం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏ విధంగానూ కూడా మనం చింతపడినటువంటి అవసరం లేదు, ఏ విధంగానూ కూడా మనం బాధపడినటువంటి అవసరం లేదు. మనం అంతా కూడా మరి ఎంతో సంతోషంతో, ఆనందంతో ప్రభువును స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన మహింపరుస్తూ మరి ఎంతో మరి ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతామండి. మరి ఆ యొక్క ఎంతో సంతోషమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం, ఎంతో సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం, ఎంతో మరి గొప్ప నెమ్మదితో ఉన్నటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మరి అటువంటి ఆ యొక్క ఆనందము, సంతోషము, సమాధానము మరి వీటన్నిటిని కూడా ఆయన మనకు అనుగ్రహించాలని ఆయన ఎలాగైతే ఆయన గురించి చెప్పబడినట్లుగా ఆయన పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు ఎలాగైతే చెప్పాడో మరి ఆయన ఆ లక్షణాలన్నీ కూడా మరి మనం ఆ యొక్క మన జీవితంలో మనం అనుభవించేవారుగా ఉంటాం. మరి ఆయన ఆ విధంగా మనం అనుభవించినప్పుడు మన జీవితంలో ఎటువంటి విచారం ఉండదు, ఎటువంటి ఆ యొక్క మనం దేని గురించి మనం ఆ యొక్క బాధపడేటువంటి వారుగా మనం ఉండం. మరి అన్ని విషయాల్లో సంతోషంతో, సమాధానంతో మరి ప్రభు మరి ఆయన కొరకు నమ్మకంగా జీవించేవారుగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతటితో మరి నా మాటలు నేను ముగిస్తున్నానండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఆమోస్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి కూడికను ముగించుకుందాం. మరి ఆమోస్ అన్న ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయమంటారా? చివరి ప్రార్థన. హలో హలో బ్రదర్, చివరి ప్రార్థన ఆశీర్వాదమా? ఓకే. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు, కృపగల తండ్రి, మహిమాన్వితుడ మీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా మీకు వందనాలు నాయన. ప్రభువా అయ్యా మరొకసారి నాయన తండ్రి ఈ రీతిగా నాయన తండ్రి నాయన నీ పాద సన్నిధిలో నాయన చేరి మరొకసారి నాయన తండ్రి నీ దాసుని ద్వారా వాక్యం వినడానికి మీరు ఇచ్చిన మంచి కృపకై స్తోత్రాలు నాయన. ప్రభా మీరు మాట్లాడిన లేఖనాలను బట్టి వందనాలని తండ్రి. మేము నాయన తండ్రి అనేక విషయాలు నీ గ్రంథాలు నేర్చుకుని ఇతరులకు మాదిరికరంగా అయా నాయన మేము ఇతరులకు బోధించినైనా తండ్రి ఇతరులను ప్రేమించేవారు మీరు ఉన్నట్టు మీరు సహాయం చేయండి. స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడ వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. అయా నాయన తండ్రి మా జీవంలో వస్తున్న సేవకులందరినీ బట్టి వందనాలు నాయన తండ్రి. పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. వారి సంఘాలు దీవించండి, వారి పరిచయలు దీవించండి ప్రభా. విస్తరింపచ్చండి ప్రభా. నీ దాసులు ఎవరెటువంటి అక్కరలో అవసరతలో ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడు నాయన సహాయం చేయండి ప్రభా. అయ్యా మీకే వందనాలు తండ్రి. మీ దాసుల యొక్క ప్రతి అవసరం తీర్చిన ప్రభా. నాయన ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ప్రభా, మందిరాల అవసరతలు, మందిరాలు కట్టబడాలి ప్రభా నాయన. అయ్యా మరి మా స్థలాలు లేని వారికి స్థలాలు దాయించండి ఆయన తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా మా జీవంలో ఎవరైనా అనారోగ్యం ఉంటే నాయన మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మంచి ఆరోగ్యం దాయించండి యేసుక్రీస్తు నామంలో నాయన తండ్రి. బలహీనతలు తొలగిపోను గాక తండ్రి, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా నాయన తండ్రి అయ్యా స్టీవెన్ సార్ని బట్టి ఇంకో మిగతా వస్తున్న ఇంటర్నేషనల్ సేవకులందరినీ బట్టి వందనాలు.
స్టీవెన్స్ అని కూడా దీవించండి ఆయన తండ్రి. మరి జూన్ మాసంలో రావాల్సిన ప్రభా నాయన నీ దాసునికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చండి ఆయన తండ్రి నాయన. ప్రయాణం అంతా నీ కృప నుంచి క్షేమకరమైన ప్రయాణం మీరు దాయిచ్చండి. స్తోత్ర ప్రభా. జాసిన్ బ్రదర్ని కూడా దీవించండి అయ్యా. తన కుటుంబాన్ని నాయన పాస్టర్ మన పిల్లలు కూడా దీవించండి ప్రభా. ఇంకా నీ సేవలో బహుబలంగా మీరు వాడుకుని ప్రభా. అనేక ద్వారాలు తెరవండి ప్రభా. ఎప్పుడైతే నీ వైపు చూస్తామో నాయన మా పైన దృష్టి ఉంచే దేవుడు, ద్వారాలు తెరిచే దేవుడు, మార్గము చూపించే దేవుడు ప్రభా. నీ వాక్యంలో సెలవిచ్చారు ప్రభా. అరణ్యంలో త్రోవ కలగ చేయవాడని నేనే, ఎడారిలో నదులు పుట్టించేవాడని నేనే సెలవిచ్చే దేవుడు ప్రభా. అవునైనా అది అరణ్యమైన ఎడారి అయిన ప్రభా నువ్వు ఉంటే చాలు ఎస్సయ్యా. అయా మార్గం సుగమం అవుతుంది ప్రభా. ద్వారాలు తెరవబడుతున్నాయి. నీ దాసులు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీకు సహాయం చేయండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆయన మీకు స్తోత్రులు ప్రభా. నీ కృపనుంచండి, నీ కనికరాన్ని ప్రభా. జూమ్లో చేరిన సేవకులందరూ కూడా పేరు పేరు వరుస దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఈ జూమ్లో చేరిన సేవకుల పైన, వారి కుటుంబాలు, వారి పరిచర్ల పైన, ప్రత్యేకంగా జాసిన్ బ్రదర్ పైన, వారి కుటుంబ పరిచర్ల పైన ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వందనాలు, చాలా వందనాలు బ్రదర్. ఈ రోజు రాలేదా కొత్తగా? అదే ఆయన అంటే మరి అక్కడ సమస్య ఏదో వచ్చినట్టుందన్న. అక్కడ వాళ్ళకి కొత్తగా వాళ్ళు జాయిన్ అవ్వడం కదా, కొంచెం ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుగా ఉంది. ఆయన రాలేకపోయారు అన్న. మరొకసారి ఒకవేళ ప్రభుత్వం అయితే మనం ఆ యొక్క ప్రార్థన చేద్దాం. మరి దైవజనుడు మనం అన్న. ఓకే అన్న, మరి చేరు వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆమోస్ అన్న మీతో ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎవరు? సాగరా? సంతోష్ కుమార్ గుప్తా. సంతోష్ చెప్పు బ్రదర్, బాగున్నారా? ఫైన్ అన్న. అన్న కొద్దిగా ప్రేయర్ చేయరు అన్న, నాకు కొద్దిగా షాప్ గురించి ప్లస్ కుటుంబంలో సమాధానం గురించి. ఓకే. పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా, యేసయ్యా వందనాలు నాయన, స్తోత్రాలు స్తోత్రాలు నాయన ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు ప్రభువా. అయా నాయన తండ్రి, నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాయన ఖచ్చితంగా మేము జవాబు పొందుకుంటాం. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. నీ కొరకు కనిపెట్టేవారు ఎవరు సిగ్గునందరని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. అవునైనా ఎప్పుడైతే విశ్వాసంతో నీ వైపు చూస్తామో అద్భుతాలు చేసే దేవుడు నాయన, కార్యాలు జరిగించే దేవుడు, సూచక్రియలు చేసే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా మా నమ్మదగిన దేవుడు ప్రభా. మనుషులు మేము నమ్మదగిన వారం కాము, అయినప్పుడు కూడా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ అనుదినము కంటికి రెప్పలా కాపాడుతూ అయా మీ కృప నుంచి నడిపిస్తున్న స్తోత్రాలు ఆయన. ప్రత్యేకంగా నేను తండ్రి సంతోష్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా. నేను తండ్రి తన షాప్ విషయంలో సహాయించిన ప్రభా, బిజినెస్ మంచిగా అవడానికి సహాయించిన ప్రభా. నీ వాక్యంలో సెలవిచ్చారు నాయన, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చునని యెషయా గ్రంథంలో ప్రభా. అదే రీతిగా నాయన షాపు యేసుక్రీస్తు నామములో అది మంచిగా నడుచునుగా స్తోత్ర ప్రభా. యేసు నామములో మంచి ఆర్డర్స్ వచ్చును గాక. తను ఏ బిజినెస్ అయితే పెడుతున్నాడు ప్రభా అది దీవించబడును గాక, యేసు నామములో ఆశీర్వదించబడును గాక, విస్తరింపబడును గాక. స్తోత్ర ప్రభా. అయా మీ దాసులుగా నాయన జూమ్లో ఉన్న సేవకులను ఏక మనసుతో ప్రార్థన చేస్తాం. సంతోష్ కుమార్ జీవితంలో ఒక అద్భుతం చేయడు ప్రభా, సాక్ష్యం చెప్పడానికి కృప చూపించండి ఆయన తండ్రి. తన కుటుంబాన్ని తన పిల్లలు దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వందనాలన్న. ప్రార్థన చేసిన ఆమోస్ గారికి, అలాగే సంతోష్ కుమార్ గారికి, చేరి వచ్చిన మీ అందరికి కూడా, రాజశేఖర్ గారికి, దీవెన్ కుమార్ గారికి, పురుషోత్తం గారికి, అలాగే జాషువా గారికి, మరి పౌల్ గారికి, అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి రేపు మరలా మరి హిందీలో మరి మీటింగ్ జరగబోతూ ఉంది. మరి 7 గంటల 8:30 వరకు మరి హిందీ వచ్చిన వారు మరి అందరూ కూడా జాయిన్ అయ్యి మరి ప్రభు దీవెనలు పొందాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి రేపు మనం కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. వందనాలన్న. వందనాలు.